మీరు మంచి డాన్సర్ కదా, దానిలో మీకు డ్యాన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కంటే కూడా మామూలు అదర్ క్యారెక్టర్సే ఎక్కువ వచ్చినట్టున్నాయి విశ్వనాథ్ గారి సినిమాలో తప్పిస్తే. మీరు అంటే ఎందుకనండి, అంటే మీరు మీలో ఉన్న డ్యాన్సర్ని వాళ్ళు గుర్తించలేదా, లేకపోతే డ్యాన్స్ కంటే కూడా మీరు ఇట్లా పెర్ఫార్మెన్స్ బాగా చేయగలరు అనుకున్నారా? లేదు సార్, అదేం కాదు. యాక్చువల్గా వాళ్ళకి బేస్డ్ ఆన్ ద స్టోరీని బట్టి వాళ్ళు మనల్ని తీసుకొని క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి ఉపయోగించుకుంటారు తప్పించి మనం డాన్సర్ అని చెప్పి మనకి ఒక డాన్సర్ క్యారెక్టర్ని క్రియేట్ చేయలేరు. విశ్వనాథ్ గారు ఎప్పుడు పూర్తిగా వాటి మీదనే బేస్ చేసుకొని మూవీస్ తీస్తారు కాబట్టి ఆయన మూవీలో నాకు ఆ అవకాశం వచ్చింది, పర్ఫామ్ చేసే అవకాశం. మిగతా అవన్నీ సోషల్ కైండ్ ఆఫ్ ఫిలిమ్సే ఎక్కువ ఉంటాయి కదండి మనకి, అది నార్మల్ స్టోరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్. అందుకని ఎక్కువగా ముందంతా వదిన అక్క పాత్రలు చేసేదాన్ని. కొన్ని సంవత్సరాలుగా ప్రమోషన్ ఇచ్చేసి మదర్ పాత్రలు చేసేస్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఆర్టిస్ట్ని, సో అన్ని పాత్రలు చేస్తున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ అండి. మదర్ క్యారెక్టర్స్ ఈ మధ్య చేస్తున్నాను. దాంట్లో కూడా సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసేసి ఏదైనా పాటల్లో 4 స్టెప్లు వేసే అవకాశం ఉంటుంది. కాకపోతే అది కూచిపూడిగా ఉండదు, నార్మల్ వేలో ఉంటుంది. మనం సరదాగా ఇంట్లో పార్టీస్లో ఫంక్షన్స్లో ఎలా ఇది చేస్తాం అట్లా. సో అందుకోసమే తప్పించి వేరే రకమైన ఉద్దేశం కాదండి. అంటే మీరు బేసికల్గా క్లాసికల్ డాన్సర్గా మీరు చాలా అబ్రాడ్లో కూడా పెర్ఫార్మెన్స్లు అన్నీ ఇచ్చారు. ఈ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆ డ్యాన్స్ మీద కొంచెం దృష్టి తగ్గి దాని మీద ఆ అసంతృప్తి ఏదైనా అనిపించిందా మీకు? వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. అదేం లేదండి, ఒక చిన్న బాధ అయితే ఉంది. అసంతృప్తి అనకూడదు, దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్న మాట వాస్తవం. ఎందుకంటే అది చాలా పెద్ద బాధ్యతతో కూడిన పని. నేను ప్రోగ్రామ్ చేసినప్పుడల్లా, పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడల్లా ఆడియన్స్ నుంచి వచ్చే ఆ రెస్పాన్స్, వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేసే పద్ధతి, అదంతా చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది. బికాజ్ ఇన్స్టెంట్ అది. ఇప్పుడు మూవీస్, సీరియల్స్ అనేది ఇట్ టేక్స్ టైం. ప్లస్ మనం ఆ సందర్భంలో కలిసినప్పుడే ఆ వ్యక్తులు మనల్ని ప్రైజ్ చేయడం జరుగుతుంది, పొగడటం జరుగుతుంది. చాలా బాగా చేసావు అందులో, ఇందులో, అదని. ఇదేంటంటే ఈ స్టేజ్ అనేది డైరెక్ట్గా ఒక ఆర్టిస్ట్కి చాలా తృప్తి కలిగించే స్టేజ్. అది ఇమీడియట్గా మన పర్ఫార్మెన్స్ వెంటనే వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తారు. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా అంతకంటే కావాల్సిందే ఉందండి ఆర్టిస్ట్కి. కాకపోతే అది జరిగినప్పుడల్లా బాధపడుతుంటాను నేను, ఇది స్టేజ్ బిగ్ స్క్రీన్, అదే ఆ స్టేజ్కి నేను దూరం అవుతున్నానని. కారణాలు చాలా ఉన్నాయండి. ఏంటంటే అది ఎంతోమందితో కూడిన పని డాన్స్ అనేది. ఒక్కదాన్ని చేసే సోలోస్గా అనేది ఎంతవరకు చేస్తాం? బ్యాలెన్స్ ఎక్కువ బాగుంటుంది. బ్యాలెన్స్ చేయాలంటే ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, వీళ్ళందరూతో కూడిన పని. వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళందరినీ మళ్ళీ కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేయటం అంటే చాలా సందర్భాల్లో డిస్టర్బ్ అవుతుండేదాన్ని నేను. నాకు ఆల్రెడీ ఐ వాజ్ ఇంటూ స్మాల్ స్క్రీన్ అండ్ బిగ్ స్క్రీన్. నేను టీవీకి, మూవీస్లో ఉండి ఇది మొత్తం అన్నీ మేనేజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇబ్బంది కలిగిస్తూ వచ్చింది. అందుకే నేను ఎక్కువ బాధ్యత తీసుకోకూడదు అన్న ఉద్దేశంతో నేను మాస్టర్ గారి ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తూ జస్ట్ ఆ టైంకి 1 day 2 days బిఫోర్ ప్రాక్టీస్ చేసేస్తాను, వెళ్ళి పర్ఫామ్ చేసేస్తాను. చేసినప్పుడు మాత్రం చాలా బాధపడుతుంటాను, అరే ఇంత మంచి సంతోషాన్ని మిస్ అయిపోతున్నానే అని. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి నాకు ఇబ్బంది కలిగిస్తుంది అది. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ ఇవన్నీ అంటే ఎవ్రీథింగ్ కోఆర్డినేషన్, అది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. అదే నాకు స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ అనుకోండి, ఐ జస్ట్ వెళ్తాను, నా వర్క్ నేను చేసుకుంటాను, నేను వచ్చేస్తాను. నాకు వేరే రకమైన రెస్పాన్సిబిలిటీస్ ఉండదు. అప్పుడు ఏంటంటే నాకు ఇంటికి సంబంధించిన బాధ్యతల్ని పూర్తిగా నేను నిర్వహించగలుగుతాను. ఎందుకంటే నాకు 2 అమ్మాయిలు. సో ఇల్లు, వాళ్ళ బాధ్యతలు, ఈ నా ప్రొఫెషన్, ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలంటే ఒక్కదాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేము. ఒక్కదాని మీద కాదు, 2 మీద కూడా సరిపోదు. నాకున్నది 4 రకాలైన పనులు ఇప్పుడు: బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్, డాన్స్ అండ్ ఫ్యామిలీ. సో వీటన్నిటినీ నేను జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి అంటే నేను దేని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేయలేకపోతున్నా. అది తప్పితే వేరే కారణం ఏం లేదండి. తర్వాత పోతే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మిమ్మల్ని అడిగి ఒకసారి అనుకుందామండి. ఇప్పుడు మీకు మీ శ్రీమతి జయలక్ష్మి గారుతో మీరు ఎలా ఫీల్ అవుతుంటారంటే, ఒకప్పుడు మంచి డాన్సరు, మీరు డాన్సర్గా ఉంటే బాగుండేది సినిమాల్లో కంటే, అసలు మీరు ఆమెను ఏ విధంగా మీరు
చూడాలనుకుంటున్నారు? మీరు ఎట్లా ఇప్పుడున్న ప్రజెంట్ స్టేజ్కి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా నేను మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడే తను నేను చూసి ఇష్టపడి కబురు చేశానండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అన్నారు. నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా తన ఎఫిషియన్సీని తెలిసి ఏనాడు నేను డిస్కరేజ్ చేయలే. డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో కానీ తను సింగిల్గా అబ్రాడ్ వెళ్తున్నప్పుడు కానీ నేను ఫుల్గా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడిని. రియల్గా అంత మంచి నేమ్ తెప్పించుకుంటూ ఇండస్ట్రీలో ఇటీవల మా ఎలక్షన్స్లో కూడా ఇండివిజువల్గా పోటీ చేసి జయసుధా గారి ప్యానల్లో గెలవటం, తను మంచి నేమ్ తెచ్చుకోవటం చాలా సంతోషకరమైందే కదండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే అట్లా కాదు, సినీ ఫీల్డ్లో ఇప్పుడు పెద్ద తెర మీద చిన్న తెర అవకాశాలు వచ్చిన దాన్ని బట్టి యూజ్ చేసుకుంటూ ఉండేటట్టు. అంటే ఇటు కూచిపూడిని తను ఇష్టపడ్డటువంటి డాన్స్ని పోగొట్టుకోవట్లేదు. అవకాశం వచ్చిన మంచి క్యారెక్టర్స్ ఏ ఉన్నా సరే తను మిస్ చేసుకోకుండా చేస్తూనే ఉంటుంది. సో మేము ఎప్పుడు ఇన్కన్వీనియంట్గా కూడా ఫీల్ అవ్వలేదు. తను కూడా నేను ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు. ఆయన ప్రోత్సాహం గురించి ఆయనకంటే నేనే చెప్తే కరెక్ట్. ఎందుకంటే ఆయన ప్రోత్సాహం లేనిది నేను ఏం చేయలేనండి. చిన్నప్పుడు పెళ్లి కాకముందు తల్లిదండ్రుల సహకారం, వాళ్ళ కోఆపరేషన్, వాళ్ళ ఎంకరేజ్మెంట్, పెళ్ళైన తర్వాత ఆడదానికి భర్త సహకారం, ఆయన ఎంకరేజ్మెంటే ముఖ్యం. అది ఉంటేనే ఏదైనా సాధించగలరు ఎవరైనానండి. నాట్ ఓన్లీ మీ, ఎవరైనా సక్సెస్ఫుల్ ఉమెన్ ఎవరైనా ఉన్నారంటే కంపల్సరీ అది హస్బెండ్ కోఆపరేషన్తోనేనండి. అదర్వైజ్ ఇట్స్ ఇంపాసిబుల్. అది ఫుల్ఫిల్ అవ్వదండి. ఇప్పుడు మనము సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడొస్తుందంటే అన్నిట్లోనూ మనం ఉండి అది ఒక సక్సెస్ సాధించిన తర్వాత కూడా మనకి ఆ సపోర్ట్ బాగా పూర్తిగా ఉందంటేనే కరెక్ట్. అంటే మీ విజయాల వెనుక మీ భర్త, పెళ్ళైన తర్వాత నుంచి నా భర్త అండి. పెళ్ళి తర్వాత అమ్మ నాన్న కూడా ఉన్నారు, నో డౌట్. వాళ్ళది ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తేనే కదా. కాకపోతే మెయిన్ ఆయనే కదండి ఇంకా తర్వాత పెళ్లి తర్వాత. సో ఆయన పూర్తి సహకారం, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము, తను బిజినెస్లో బిజీగా ఉండే వ్యక్తి, నేను ఇటు ప్రొఫెషన్లో బిజీగా ఉండే వ్యక్తి, ఇద్దరము అటు అయ్యి చూసుకుంటూ ఇటు మళ్ళీ ఫ్యామిలీని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ పోవటం, వీఆర్ డూయింగ్ వెల్, వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. అంటే మీరు ఇది కాకుండా వేరేగా ప్రొఫెషన్, వ్యాపార రంగంలో కూడా ఉంటున్నారా? వద్దండి, ఎందుకంటే మీరు ఇప్పుడు ఏం లేదు, నా హస్బెండే చెప్తారు. వద్దండి మీన్స్ నా హస్బెండ్ అంటారు, ఇందుకురా నీకు ఇప్పటికే బోల్డ్ ఉన్నాయి, అవి చూసుకో చాలు, మళ్ళీ బిజినెస్లోకి ఎందుకు, ఈ హెడేక్ నువ్వు భరించలేవు, అది నేను చూసుకుంటాను, నువ్వు నీ ప్రొఫెషన్ ఇల్లు చూసుకొనేస్తారు. అది నేనేది. సో దట్ కోఆపరేషన్ ఐ హ్యావ్ ఫ్రమ్ హిమ్. ఆయన నుంచి అది ఉంది. వద్దండి మీన్స్ దట్ అనమాట. అది అనేది ఆయనే వద్దని పాపం నన్ను అంతకంటే ఎక్కువ కష్టపెట్టడం ఇష్టం లేదు ఆయనకి. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఒక డ్యాన్సర్గా ఉన్నారు, తర్వాత స్మాల్ స్క్రీన్ మీద ఉన్నారు, బిగ్ స్క్రీన్ మీద ఉన్నారు, తర్వాత ఒక గృహిణిగా, తర్వాత ఒక మదర్గా, ఇన్ని రకాల షేడ్స్తో మీరు వ్యాపకాల్లో ఉండి మళ్ళీ ఈ అసోసియేషన్ గొడవ ఎందుకు వచ్చింది మధ్యలో? గొడవ లేదండి. యాక్చువల్గా నేను మూవీస్లో ఉన్నాను కదండి. ఆలోచన ఏం లేదండి, నేను ఎటు మూవీస్లో ఉన్నాను. మా అసోసియేషన్ అంటేనే మా అంటే అమ్మకి బిడ్డకుండే ఆ సఖ్యత, ఆ అనుబంధం అనేది అందరికి తెలిసిన విషయం. ఆ మాకి వర్క్ చేయటం అనేది నా అదృష్టంగా భావిస్తాను, ఎవరైనా భావిస్తారు. అందుకని నేను ఆ ఇంట్రెస్ట్తో నేను అసోసియేషన్లో పార్టిసిపేట్ చేస్తే, ఇంతకుముందు కూడా నేను ఈసీ మెంబర్గా చేసి ఉన్నాను, మళ్ళీ కూడా ఇప్పుడు చేస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే అవకాశం ఉన్న వరకు నా తోటి కళాకారులకి ఏదైనా చేద్దాము, వాళ్ళకి ఏదైనా మంచి జరిగే కార్యక్రమాల్లో నా వంతుగా నేను పాల్గొనాలి, నా వంతుగా నేను ఏదైనా చేయగలగాలి అన్న ఉద్దేశంతో నేను మా అసోసియేషన్లో ఈసీ మెంబర్గా ఉండటం జరిగింది. మెంబర్గా అందరం చాలామంది ఉన్నాము, చాలామంది ఇంట్రెస్ట్ ఉంది, చాలామంది సర్వీస్ చేస్తున్నారు. ఈసీ మెంబర్గా కాకుండా కూడా సర్వీస్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అవకాశం ఉన్నవాళ్ళు ఈసీ మెంబర్గా కాంటెస్ట్ చేసి తద్వారా సర్వీస్ చేయటం అనేది ఒక పద్ధతి కదా. సో నేను ఈసీ మెంబర్ అయ్యి మా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ సర్వీస్ చేయగలటం అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళందరితో ఆ క్లోజ్నెస్, ఆ ఇది చాలా సంతోషాన్ని ఇస్తుందండి. మేమందరం ఒక ఫ్యామిలీ, మా బిడ్డలం, అమ్మ బిడ్డలం. సో అమ్మ బిడ్డలందరూ అప్పుడప్పుడు
ఆ విధంగా కలిసి కొన్ని పనులు చేయగలుగుతుంటే అదొక ఆనందం. సో ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను, అందుకే సర్వీస్ చేస్తున్నాను అన్నమాట. మీరు ఇప్పుడు మాకి మంచి నిర్వచనం చెప్పారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. అంటే మీరు ఇట్ షోస్ యువర్ ఎఫెక్షన్ అనమాట దాంతో మీ యొక్క ఇది. అయితే మొన్న ఎలక్షన్లో అట్లా పరిస్థితి అలా లేదు. మొన్న అంతా పోటాపోటీగా ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్ల లాగా అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి అలా? అంటే ఏం లేదండి. నా ఫీలింగ్ ఏంటంటే ఒక కుటుంబం ఉందండి, ఏం పర్లేదండి. ఒక కుటుంబం ఉంది. కుటుంబంలో ఒక తల్లి తండ్రికి పుట్టిన బిడ్డలు ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో గొడవలు పడతారు. అలా గొడవలు పడి చాలా దూరం వెళ్తాయి అవి. కానీ కొద్దిగా అది తాటాకు మీద తాటాకు చప్పుడులాగా, తామరాకు మీద నీటి బొట్టులాగా కొంచెం సేపు షైన్ అవుతుంది, తర్వాత జారిపోతుంది. ఇది కూడా అలాంటిదేనండి. ఇది మాది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఏదో ఒక ఇష్యూలో కొంచెం గొడవ పడ్డాము. ఆ గొడవ అనేది ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా, తర్వాత అది జారిపోయింది. మేమందరం చాలా హాయిగా ఉన్నాము. అప్పుడు చాలా మంచి వాతావరణం ఉందండి, చాలా మంచి కోఆపరేషన్ ఉందండి. ఇప్పుడు ఇది ఆ పోటీ, ఆ కాంపిటీషన్, అలాంటి సిచ్యుయేషన్ రావడం కూడా హెల్దీగా అయిందండి. దానివలన మా అసోసియేషన్ మెంబర్స్కి మంచి జరిగింది, చాలా బాగా అయింది. అది ఆ కొద్దిసేపు హడావడండి, అది సహజం, అది అన్నీ జరుగుతుంటాయి ఫ్యామిలీలో. అది కూడా అలానే జరిగింది. తర్వాత మేమందరం ఒకటే, మేమందరం చక్కగా కోఆపరేట్ చేస్తూ సక్సెస్ఫుల్గా మా అసోసియేషన్ ఇది నిర్వహించాము. ఎన్నో కార్యక్రమాలు చేశాము, అనుకున్న దానికంటే కూడా గొప్పగా చేశాము. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. మేము గుండెల మీద చేసుకొని మా మెంబర్స్ అందరము, ఆఫీస్ బ్యారర్స్ అందరము మా అసోసియేషన్కి మేము చాలా బాగా సర్వీస్ చేయగలిగాము అన్న తృప్తి మాకు కలిగింది. అవకాశం ఉంటే ఇలానే కంటిన్యూ చేయాలని ఉంది, ఇలాగే జరగాలి, అందరి కోఆపరేషన్ అనేది కూడా ఆశిస్తున్నాము. మా మెంబర్స్ కూడా చాలా హ్యాపీ అండి. తర్వాత అండి మనకి ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడింది, మనకు ఆంధ్రప్రదేశ్ కూడా విడిపడిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. చలనచిత్ర పరిశ్రమ కూడా ఇక్కడికి తరలి రండిని పిలిపిస్తూ ఉన్నారు. ఇట్లాంటప్పుడు మా అసోసియేషన్ నుంచి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? మన రాష్ట్రాన్ని కూడా చలనచిత్ర పరిశ్రమకు కొంచెం అభివృద్ధి చేద్దామని. అంటే శ్రీనివాస్ గారు అసోసియేషన్లో ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం అండి. ఇప్పుడు ఆర్టిస్ట్ అన్న వాడికి కుల మతాలు, ప్రాంతీయత ఇవన్నీ ఏముండదండి, భాష కూడా ఏముండదు. ఇప్పుడు యాజ్ ఏ తెలుగు ఆర్టిస్ట్, నేను తెలుగు ఆర్టిస్ట్ అయ్యుండి నాకు ఒకవేళ వేరే లాంగ్వేజెస్లో అవకాశం వస్తే నేను తప్పకుండా వెళ్ళి నటిస్తాను. అక్కడ నటనే మా కులం, ఆ ప్రాంతమే నా ప్రాంతం. అది చేసినంతసేపు, ఎందుకంటే చూసే ఆర్టిస్టులు, ఆడియన్స్ అనేవాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు. అలానే ఇక్కడ సపరేట్ స్టేట్ అయినా కూడా మేము తెలుగు వాళ్ళం, మనం తెలుగు వాళ్ళం, చూసే తెలుగు ఆడియన్స్. సో మాకు ఒకవేళ ఇక్కడ కొత్త రాష్ట్రంలో సబ్సిడీలని ఇంకా కొన్ని రకాలైన ఎంకరేజ్మెంట్స్ ఆ ఫిలిం తీసే వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి కానీ వీళ్ళందరికీ ఇస్తే తప్పకుండా తక్కువ బడ్జెట్లో ఇక్కడ ఫిలిం మేకింగ్ అనేది అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇవాళ రేపు మూవీ తీయటం అనేది చాలా కష్టమైన పని అండి. బోల్డ్ అంత డబ్బుని దీనికి వెచ్చించాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ రూల్స్కి మోడీ గారి పుణ్యం అంటూ ఇంకా ముందు ఇంకా ఇబ్బంది కలుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఎక్కువ డబ్బుతో, ఎక్కువ బడ్జెట్తో మూవీస్ తీసే అవకాశం ఉండనప్పుడు దానికి రాయితీలు, సబ్సిడీ లాంటివో లేకపోతే ఇంకో రకమైన ఎంకరేజ్మెంట్స్ ఏమైనా కొత్త రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఆ అవకాశాన్ని ప్రొడ్యూసర్స్కి ఇస్తే, ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్స్ బాగుంటేనే ఆర్టిస్టులు బాగుంటామండి. సో వాళ్ళకి ఇస్తే తప్పకుండా ఇక్కడ కూడా కొత్త రాష్ట్రంలో వచ్చి మూవీస్, ఫిల్మ్స్ తీయటం అనేది జరుగుతుంది. పాత రాష్ట్రం, కొత్త రాష్ట్రం అంటూ ఏం లేదండి. మనందరం తెలుగు వాళ్ళం, ఆర్టిస్టులం, మేము ఎక్కడున్నా కూడా అంతా మనదే. సో ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం. మాకు యాక్చువల్గా అక్కడ కూడా చాలా మంచి
ఎంకరేజ్మెంట్ ఉందండి ఆ ప్రభుత్వం నుంచి కూడా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన ఇప్పుడు అక్కడ మినిస్టర్ కదా సినిమాటోగ్రఫీకి. సో ఆయన ఎంతో కోఆపరేటివ్ వ్యక్తి అండి. ఎంత అంటే ఆ ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎవరు వెళ్ళినా కూడా ఏ చిన్న సహాయం అడిగినా, ఎంత పెద్ద సహాయం అడిగినా, చిన్నదైతే ఇమీడియట్గా చేసేస్తారు, పెద్దదైతే తప్పకుండా చేద్దామంటారు, ప్రయత్నం చేస్తారు. అలాంటి వ్యక్తి ఆయన. అలాంటి అవకాశాలు ఇక్కడ కూడా కలిగితే, ఆంధ్రప్రదేశ్లో కూడా కలిగితే తప్పకుండా ఇక్కడ కూడా కొన్ని సినిమాలు తీయటం జరుగుతుంది. ఆటోమేటిక్గా అన్నీ మందే, 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళే కదండి. సో 2 చోట్ల మనము చక్కగా మంచి లేదండి, తప్పకుండా అది ఆర్టిస్ట్ వాళ్ళకి ప్రాంతీయత ఉండదు అని చెప్పింది అందుకేనండి. ఆర్టిస్ట్ కుటుంబం తెలుగు వాళ్ళు అందరూ చూస్తున్నారు కదండి. తెలుగు రాష్ట్రం వేరును తెలంగాణ వేరు, ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ వేరు తెలంగాణ వేరే అని ఆడియన్స్ సపరేట్ అయ్యి మూవీస్ను చూడట్లేదుగా, అందరు తెలుగు వాళ్ళు చూస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా మాకెందుకండి అభేదం? మాకు ఉండదు, ఉండకూడదు, మేము అసలు మాకు లేదండి అది. కాకపోతే చక్కగా అవకాశాలను బట్టి ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం బతకాలి కదండి వాళ్ళు కూడా. అలాంటి అవకాశాలని కొత్త ప్రభుత్వం ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే తప్పకుండా మంచి మంచి లొకేషన్స్లో ఇక్కడ కూడా మూవీ స్టార్ట్ చేయటం జరుగుతుంది. అవునండి, వాళ్ళకి కావాలండి అలాంటి అవకాశాలు ప్రభుత్వం నుంచి రావాలండి. వస్తే వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. దట్స్ ఇట్. తర్వాత మీరు ఇతర భాషా చిత్రాల్లో నటించే అవకాశాలు రాలేదండి? వచ్చింది, అవునండి వచ్చింది. ఇప్పుడు ఇది కూడా మనకి హైదరాబాద్లో తీశారు, నాకు అవకాశం వచ్చింది, నేను చేశాను. జనరల్గా నేను అవకాశాల కోసం వెళ్ళనండి. ఇప్పుడు అవకాశం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను తప్పకుండా దాన్ని ఉపయోగించుకొని నేను నటించడం జరుగుతూ వచ్చింది ఇప్పటివరకు. ఎప్పుడు కూడా నేను ఎవరిని నాకు ఇది కావాలి అది చేస్తాను అదండి అని తెలిసిన వ్యక్తులను కూడా అడగటం అలవాట్లేదు. సో దాసనారాయణరావు అంకుల్ మాకు చాలా ఆత్మీయులు అయినా కూడా ఆయన ఎప్పుడూ కూడా అంకుల్ మీ మూవీలో నేను యాక్ట్ చేస్తాను, మీ సీరియల్లో నేను వర్క్ చేస్తానని ఈ రోజు వరకే అడగలేదు. ఎందుకంటే ఏ రిలేషన్ ఆ రిలేషన్ ఉండాలి, మన గౌరవం మనం నిలుపుకోవాలి. సో మనం వెళ్ళి ఎప్పుడు ఎవరిని ఏం అడగకూడదు, మనకు వచ్చిన అవకాశాన్ని మనం వాడుకోవాలి అనేది నా పాలసీ. సో అందుకని తమిళ్లో చేశానండి. ఆయిరత్తిల్ ఒరువన్ అని సెల్వరాఘవన్ గారి మూవీలో నేను నటించడం జరిగింది. క్వీన్ క్యారెక్టర్ చేశాను, అందులో కూడా నాకు డాన్స్ పార్ట్ ఉంది. చాలా ఎంజాయ్ చేశానండి, ఎందుకంటే తమిళనాడులో కూడా చాలా పార్ట్ చేశారు, వాళ్ళు షూటింగ్ చేయడం జరిగింది. సో అలాంటి ప్రాంతాల్లో కొద్ది రోజులు వర్క్ చేయటం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఆయిరత్తిల్ ఒరువన్ తమిళ్లో ఒకటి మాత్రం చేశానండి. అవకాశం వస్తే ఇందులోనే నటిస్తామండి, కానీ అవకాశాల కోసం వెళ్ళి పరుగులు పెట్టే అవకాశం నాకు లేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ లైఫ్ని, నేను నా డాన్స్ ప్రొఫెషన్ని, ఇవన్నిటిని కూడా మేనేజ్ చేసుకోవాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి నేను పరుగులు పెట్టదలుచుకోలేదండి, నిలబడి నీళ్ళు తాగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కువగా ఈ భారీ బడ్జెట్ సినిమాల్లో కానీ వీటిలో కానివ్వండి, అదర్ లాంగ్వేజెస్ ఆర్టిస్ట్స్ ఎక్కువ మంది వస్తున్నారు. అంటే అది ఒక భారీతనానికి ఒక చిహ్నంగా కూడా భావిస్తున్నారు వీళ్ళు ప్రొడ్యూసర్స్ చాలామంది. అంటే మన తెలుగులో అంత ఆర్టిస్ట్స్ సరిగా లేకపోతే మరి ఎందుకని అట్లా పరభాష ఆర్టిస్టుల వైపు ఎక్కువ మంది ప్రిఫరెన్స్ చేస్తున్నారు? అంటే అంటే ఒక కామెడీ క్యారెక్టర్స్ తప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. లేదు సార్, యాక్చువల్గా కొత్తదనాన్ని కోరుకుంటాడు మనిషి ఎప్పుడు. కొత్తకు వింత పాతకు రోత అన్న పద్ధతి మన హ్యూమన్ బీయింగ్ నేచరే, అది కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఎంతసేపటికి మన ఆర్టిస్టులు మన 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 అనేసరికి కొంచెం ఒక్కొక్క సందర్భంలో బోర్గా ఫీల్ అవుతారేమో. మనం ఇంత పెద్ద బడ్జెట్తో సినిమా తీస్తున్నప్పుడు వీళ్ళ ఆడియన్స్ బాగా చూసి సక్సెస్ చేయకపోతే మనం నష్టపోతామేమో అన్న భయంతో ఈ ప్రొడ్యూసర్స్ ఆ కొత్తదనం కోసం అక్కడక్కడ వేరే లాంగ్వేజ్ వాళ్ళని, అవునండి, మనం ముద్దుగా భాష రాకుండా మాట్లాడితే, నో సార్, ముద్దుగా భాష రాకుండా మాట్లాడితే అదొక క్రేజ్ అండి. అది చాలా డిఫరెంట్గా చూస్తారు, పీపుల్ ఎంజాయ్ చేస్తారు ఆ పద్ధతిని ఒక్కొక్క సందర్భంలో, నాట్ ఎవ్రీ టైం. ఆ ఇంట్రెస్ట్, ఆ ఉద్దేశం కూడా ప్రొడ్యూసర్స్లో ఉందండి. ఆ ఉద్దేశంతో చిన్న చేంజ్, ఇప్పుడు మీరు అన్నట్లు పెద్ద హీరోల సినిమాల్లో పెద్ద బడ్జెట్ ఉంటుంది, పెద్ద బడ్జెట్
సక్సెస్ చేయకపోతే ఆడియన్స్ చూసి వీళ్ళు ప్రొడ్యూసర్స్ నష్టపోతారు. దానికోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. ఓకే, హిందీలో కొంచెం సక్సెస్ అయిన వాళ్ళని ఎవరినైనా, లేకపోతే వేరే లాంగ్వేజెస్లో సక్సెస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఈ క్యారెక్టర్స్లో పెడితే ఆడియన్స్ కొంచెం డిఫరెంట్గా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారేమో, డిఫరెంట్గా చూస్తారేమో, ఆ ఇంట్రెస్ట్తో మనకి ఎక్కువ ఇది పెరుగుతుంది, వ్యూవర్షిప్ పెరుగుతుంది, మనం అనుకున్న రిటర్న్స్ మనకు వస్తాయి అన్న ఆశతోనే వాళ్ళు ఆ పని చేస్తారండి. కానీ ఒక్కొక్కసారి అది శృతి మించుతూ ఉంటుంది. దాన్ని మేము మా అసోసియేషన్ మెంబర్స్ ఖండిస్తుంటాము. వస్తుందండి, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక లిమిట్లో ఉంటే బాగుంటుంది. లిమిట్ క్రాస్ చేస్తే దాని వలన మనం సఫర్ అవ్వకూడదు. మనం మీన్స్ మా అసోసియేషన్ మీన్స్ ఆర్టిస్ట్ సఫర్ అవ్వకూడదు. అందుకని మా బాధ్యత ఏంటంటే మా తరపు నుంచి మేము కొంచెం రిక్వెస్ట్ పెడతాం, సార్ ప్లీజ్ కొంచెం తగ్గించండి, మన ఆడియన్స్ని మన ఆర్టిస్ట్ని తీసుకోండి. ఇప్పుడు కొత్తగా మేము చాలా పాలసీలు చేసామండి. ఇప్పుడు న్యూగా వర్క్ చేస్తున్న ఇప్పుడు ఈ బ్యాచ్ వర్క్ చేస్తున్న వాళ్ళందరము ప్రొడ్యూసర్స్ అందరికీ ఒక లెటర్స్ ఇచ్చి, కొంతమంది ఆర్టిస్టుల ఫొటోస్ ఇచ్చి, కంపల్సరీ మీరు ఇంతమందినన్నా పెట్టుకోండి. ఒక 2-3కి అవకాశం ఇవ్వండి ఓల్డ్ ఆర్టిస్టుల్ని. పూర్తిగా వీళ్ళు అసలు అవకాశం లేకుండా బాధపడుతున్నారు. అటు ఫైనాన్షియల్ అంటే కొంతవరకు మేము సాయం పడుతున్నామండి. కానీ ఆర్టిస్ట్ అన్నవాడికి చచ్చే వరకు నటిస్తేనే దాంట్లో ఆనందం ఉంటుంది. అది ఎంత వాళ్ళ దగ్గర డబ్బు ఉండి కూడా ఖాళీగా ఉంటే చాలా బాధపడతారు వాళ్ళు. ఒక గొప్ప ఆర్టిస్ట్ ఆ బాధని కలిగే పరిస్థితి తేకూడదండి. ఒక అసోసియేషన్ ఉన్నప్పుడు, మా అసోసియేషన్ ఉన్నప్పుడు దాని ద్వారా మేము కొంత ప్రయత్నం అది కూడా ఉంది. మన పాత ఆర్టిస్టులు కూడా ఉపయోగించుకోండి, వాళ్ళందరూ ఇట్లా ఉన్నారు, ఇట్లా బాధపడుతున్నారని మా వంతుగా మేము ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, కో డైరెక్టర్స్కి మేము కొన్ని లెటర్స్ వాళ్ళకి ఇచ్చి కొంచెం ప్రయత్నం చేస్తున్నాం. అది సక్సెస్ అయింది కూడానండి. అంటే దీంతో పాటు ఇది కూడానండి, రకరకాల భాషల్లోకి డబ్బింగ్ కూడా అవుతుంటుంది కదా, మార్కెట్ దృష్టిలో పెట్టుకొని కూడా తీస్తుంటుంది. అంటే కొంత బడ్జెట్ ఎక్కువైపోవటం వలన ఇప్పుడున్న మూవీస్ని తట్టుకోలేక మూవీస్ తీయాలన్న ఆలోచన, ఆశ ఉన్న ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారంటే అక్కడ సక్సెస్ అయిన మూవీస్ ఏమైనా ఇక్కడ తీసుకొచ్చి రీమేక్ చేస్తే అక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ కూడా సక్సెస్ అవుతుంది, మనం కొంచెం సర్వైవ్ అవుదాము, ఇంతకుముందున్న సినిమాల్లో కలిగిన లాస్ని దీంట్లో భర్తీ చేద్దాం అన్న ఆశతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారండి. అది కూడా అప్పుడప్పుడు జరుగుతుందండి. ఇప్పుడు మనవి తీసుకెళ్ళి వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు, వేరే వాళ్ళే మన వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా ప్రాసెస్ అండి, ఇందులో ఇట్స్ కామన్. తర్వాత మీకు ఈ కెరీర్లో అవార్డులు ఏమన్నా వచ్చినాయా మేడం? నేను గొప్పగా ఫీల్ అవ్వాలి అంటే మరి చక్కగా తెలుగు పురస్కారం అవార్డు ఎన్టీఆర్ గారిది నేను తీసుకోవడం జరిగింది. అది కూడా ఇక్కడ గవర్నమెంట్ అంటే శనక్కాయల అరుణ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు, ఆవిడ చేతుల ద్వారా, ఆవిడ మహిళ ఒక మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆవిడ చేతుల మీదుగా నేను ఆ అవార్డుని, తెలుగు పురస్కారాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ గుంటూరులో పుట్టి పెరిగిన వ్యక్తిగా అది ఒక మంచి అవార్డు. అలాగే స్వరాభిషేకానికి బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవార్డు అది రావడం జరిగింది. డాన్స్లో కూడా రకరకాల అవార్డ్స్ వచ్చినాయండి. మెయిన్ అండి ఈ అవార్డ్స్ అన్నీ కాదు, ఆడియన్స్ నుంచి మంచి అప్రిసియేషన్, ఒక గుర్తింపు పొందితే కళాకారునికి అంతకంటే గొప్ప అవార్డు ఇంకోట్లేదండి. దట్ ఈస్ ఇనఫ్. తర్వాత అండి, ఇప్పుడు మీరు ప్రభుత్వం తరఫు నుంచి అసలు ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇట్లా కోరుకుంటున్నారు అసోసియేషన్ తరఫున? అంటే మీరు వ్యక్తిగతంగానే కాదు, ఈ చలనచిత్రం పరిశ్రమ అభివృద్ధి కోసం మీరు ఎలాంటి సహకారం కోరుకుంటున్నారు? అంటే ఆల్రెడీ ప్రభుత్వం నుంచి మేము ఏమైనా ప్రపోజల్స్ పెడితే, ఇప్పుడు అక్కడ ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కింద ఉంది, అక్కడ అడగటం జరిగిందండి. మా అసోసియేషన్కి ఒక మంచి సైట్ ఒకటి ఇవ్వండి, ఒక మంచి బిల్డింగ్ ఉంటే వాళ్ళకి, ఆర్టిస్టులకి అన్న వాళ్ళకి వచ్చి వెళ్ళి ఇక దేనికైనా కూడా ఒక ఇది ఉంటుందని అడిగాము. తప్పకుండా చేస్తామన్నారు. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు గారు ఎప్పుడూ కోఆపరేట్ చేస్తారు ఈ విషయంలో. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అదే కాబట్టి, ఆయన ఫ్యామిలీలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఆయన కోఆపరేషన్ మాకుంది. ఎక్కడైనా కూడా మాకేం ఇబ్బంది లేదండి, గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ ఏదైనా మంచి లొకేషన్స్ని డెవలప్ చేసి మూవీకి రిలేటెడ్గా అవి సెట్ చేస్తే ఆటోమేటిక్గా కొంత సినిమా తీయటం అనేది ముందు రావటం, సినిమా రంగం పూర్తిగా రావటం అనేది
ఎందుకంటే ఇప్పుడు చెన్నై నుంచి వచ్చిందంటే కారణం మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, అదొక ప్రభంజనం లాగా అయింది. ఇది తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి ఏదో పూర్తిగా ఇటు వచ్చేసేయాలన్న ఇదేం లేదండి. అది మనది, ఇది మనదే. కాబట్టి అట్లీస్ట్ మేకింగ్ అనేది కొన్ని లొకేషన్, మనకి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయండి. వైజాగ్ కానివ్వండి, విజయవాడ నదీ తీరాలు కానివ్వండి, అరకు కానివ్వండి, ఇంక ఇట్లా బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని కొంచెం మూవీకి అనుకూలంగా వాళ్ళకి అకామిడేషన్ రిలేటెడ్గా ఇంకా కొన్ని రాయితీ సబ్సిడీ లాంటి ఏర్పాటు చేసి ఇచ్చేస్తే తప్పకుండా ఎక్కడికో పరిగెత్తకుండా ఇక్కడ కూడా కొంత మేకింగ్ ఉంటుంది. దానివల్ల కొంత ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది, కొంత లాభం ప్రొడ్యూసర్స్కి వస్తుంది. ఆర్టిస్టులు కూడా హాయిగా మన ప్రాంతంలోనే తిరుగుతూ వర్క్ చేయొచ్చు, దూరంగా వెళ్ళాల్సిన పని ఉండదు. సో 2 ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇలాంటి ఏమన్నా చేయగలిగితే విల్ బీ హ్యాపీ అండి. అసోసియేషన్ తరఫున కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. అసోసియేషన్కి 2 ప్రభుత్వాల సహకారం చక్కగా ఉంది మాకు. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. తర్వాత మీ కెరీర్లో మీకు బాగా సంతృప్తి ఇచ్చిన సంఘటన ఏదైనా ఉందండి? అంటే మీరు ఏ కెరీర్లో ఏదో డ్యాన్సర్గా కానీ, ఆర్టిస్ట్గా కానీ, ఎలాగైనా సరే సందర్భం కానీ, సంఘటన కానీ? లేదండి, నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. కెరీర్ వైజ్ అంటే డాన్సర్గా నేను పూర్తిగా సక్సెస్ఫుల్గానే స్టెప్ బై స్టెప్ వస్తూ ఉన్నాను. ఈ ఏజ్ కూడా నేను హ్యాపీగా కంఫర్టబుల్గా వెళ్ళి పర్ఫామ్ చేయగలుగుతూ ఉన్నాను. ప్రతి చోట వెళ్ళిన చోటల్లా నాకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. మన ఇక్కడే తెలుగు ప్రాంతాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా నేను పర్ఫామ్ చేసి ఆడియన్స్ అందరితో నేను అప్రిషియేషన్ తీసుకోవటం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను బాగానే నటిస్తూ ఉన్నాను. సినిమాల్లో చేస్తున్నాను, సీరియల్స్లో చేస్తున్నాను. అన్ని చోట్ల చేసిన చిన్నదైన పాత్ర మంచి గుర్తింపు, అప్రిసియేషన్ నాకు లభిస్తూ వస్తుంది. కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. నాకంటూ ఇబ్బంది ఇక్కడ లేదు. తర్వాత మీకు అంటే ఇన్ని రకాల వ్యాపకాలు, ఇంత బిజీ హెక్టిక్ షెడ్యూల్, దీనిలో అసలు నిరాశ చెందిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? అంటే నిరాశ కానీ, విసుగు చెందిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? అంటే అసంతృప్తి కూడా కావచ్చు ఒకవేళ. అదేం లేదండి, కాకపోతే అప్పుడప్పుడు అనిపిస్తుంది మూవీస్ లేకపోతే వర్క్ బిజీ ఎక్కువ ఉంది అనుకోండి. ఇప్పుడు సీరియల్స్ ఫర్ ఎగ్జాంపుల్, సీరియల్ వర్క్ ఎక్కువ ఉంటుంది అనుకోకుండా ఒక్కొక్కసారి కంటిన్యూగా వర్క్స్ ఉంటాయి. ఈ సీరియల్ అయిపోగానే ఇంకొక సీరియల్ షెడ్యూల్స్ డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఏదైనా గేమ్ షోస్, తర్వాత ఏదైనా మూవీ రిలేటెడ్ వర్క్, ఇదంతా అయినప్పుడు కంటిన్యూగా బిజీగా ఉన్నప్పుడు బాబోయ్ ఏంటి ఇంత బిజీనా, విసుకొచ్చేస్తుంది, అయితే కష్టం అన్న ఫీలింగు జస్ట్ రెపరెపలాడుతుంది. జస్ట్ ఫర్ సమ్ టైమ్ అండి. ఆఫ్టర్ దట్ అగైన్ అదేం రెగ్యులర్గా కంటిన్యూగా ఉండేది కాదు కాబట్టి విల్ బి నార్మల్. ఇదే రివర్స్లో ఒక్కొక్కసారి వర్క్ ఎక్కువ ఉండదండి. ఏమైంది, మనలో ఏమైనా టాలెంట్ తగ్గిపోయిందా, ఎందుకు ఎక్కువ అవకాశాలు రావట్లేదు, ఎందుకు ఖాళీగా ఉంటున్నాను అన్న ఆలోచించే సందర్భాలు కూడా కలుగుతాయి. ఇది మానవ సహజం అండి. మనం అలా ఆలోచిస్తాం, ఇలా ఆలోచిస్తాం. బిజీగా ఉంటేనేమో అలా ఆలోచిస్తాం, బిజీగా లేకపోతే ఇలా ఆలోచిస్తాం. అది సో అలాంటిది కామన్ తప్పించి మరీ నిరాశ కలిగే పరిస్థితులు కానీ, అసంతృప్తి కలిగే పరిస్థితులు కానీ ఏం లేదు, దేవుడి దయ వలన. మీకు ఒక డ్రీమ్ రోల్ క్యారెక్టర్ ఏదైనా ఉందండి, పలానా చేయాలని కానీ, లేకపోతే ఒక గోల్ అచీవ్మెంట్ నేను ఇది చేయాలని? అంటే నాకు అట్లా ఏం పెట్టుకోలేదండి. నేను నిజం చెప్పాలంటే ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను కొంతమంది సీరియస్గా ఎస్ ఐ వాంట్ టు రీచ్, అది ఆ టార్గెట్ పెట్టుకుంటారు, అక్కడ రీచ్ అవ్వాలని కోరుకుంటారు. నాకు అలాంటి ఇది అదేం ఉండదండి, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. క్యారెక్టర్ యాజ్ అన్ ఆర్టిస్ట్ బాగా వర్క్ చేసి నా టాలెంట్ బాగా చూపించే అవకాశం కలిగే క్యారెక్టర్ వస్తే బాగుండని ప్రతి ఆర్టిస్ట్ కోరుకుంటారు, నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ప్లే చేసే క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది సీరియల్లో. అక్కడ సీరియల్ అనగానే ఏంటి స్కోప్ ఉంటుంది, మనం యాక్ట్ చేయడానికి, నటించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది స్మాల్ స్క్రీన్. ఎందుకంటే అది కంటిన్యూగా రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి, ఎవ్రీడే రావాల్సిన వర్క్ కాబట్టి, అది టెలికాస్ట్ అయ్యేది కాబట్టి. మూవీలో ఏంటంటే లిమిటెడ్గా ఉంటుందండి. సో అక్కడ నాకు చాలా తక్కువ పాత్ర దొరుకుతుంది. అవకాశం ఉండి ఆ దేవుని దయ కలిగి మంచిగా ఏదన్నా ఎక్కువ
ఎక్కువ నా టాలెంట్ ఏంటి అని నిరూపించుకునే ఆ క్యారెక్టర్ దొరికితే మాత్రం ఐ విల్ వెరీ మచ్ హ్యాపీ. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ అండి. దానికోసం మాత్రం ఎదురు చూస్తూ ఉంటాను. సీరియల్లో వచ్చిన అవకాశం సినిమాలో కూడా వస్తే ఆడియన్స్ అందరూ శభాష్ అని చెప్పి అనే అవకాశం దొరికితే మాత్రం నేను తప్పకుండా సంతోషిస్తాను. ఆర్టిస్ట్ అంతకంటే ఏం కావాలండి, ఎవరైనా ఏ ఆర్టిస్ట్ అయినా అదే కోరుకుంటుంది. సో అది ఎవ్రీబడి మా ఫ్యామిలీ మొత్తం కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అంతే. దట్స్ ఇట్. మీరేమన్నా అనుకుంటున్నారా శ్రీనివాస్ గారు, జయలక్ష్మి గారు ఇలాంటి పాత్రలో చూస్తే బాగుంటుంది అని మీకు ఏదైనా ఒక ఇది ఉందనిపించింది? అంటే తను మంచి డ్యాన్సర్ కాబట్టి డ్యాన్స్ ఓరియంటెడ్ కానీ, అట్లాగే తను చిన్నప్పుడే పారాచూట్ ట్రైనింగ్ ఇవన్నీ కాలేజీలో చేసిన ఒక డైనమిక్ రోల్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనిపించింది. లేడీ ఓరియంటెడ్ డైనమిక్ దాంట్లో అది పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఒక పవర్ఫుల్ రోల్ తను చేయగలదు కూడా, తనకు ఆ కెపాసిటీ ఉంది. కానీ ప్రయత్నాలు చేయటం లేదు కదా. ప్రయత్నాలు ఏం చెయ్యం సార్, అది ఎందుకో లేదు, అది అలా చేసే అలవాటు లేదు నాకు. బ్యాడ్ లక్ ఏంటంటే ధృవాలో నాకు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అరవింద్ స్వామి కాంబినేషన్తో వచ్చిందండి. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఆ టైంలో సీరియల్ కమిట్ అయ్యి ఉన్నాను. నేను కంపల్సరీ ఆ క్యారెక్టర్ నా సీరియల్ వర్క్ నేను లేకపోతే జరగదు. వాళ్ళు అడ్జస్ట్ చేయలేకపోయారు. దానివల్లనే నేను ఆ క్యారెక్టర్ మిస్ అయ్యాను. చిన్న క్యారెక్టరే ఆఫర్, కానీ అలాంటి మూవీలో ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే, ఐజీ క్యారెక్టర్ అంటే వెరీ బిగ్, అంటే గుర్తింపు దొరికే ఇదే అనమాట. చిన్నవైనా ఇప్పుడు బొమ్మరిల్లో కూడా చాలా చిన్నది, అది ఎంత గుర్తింపునో తీసుకొచ్చింది. అలానే పెద్ద హీరో మూవీలో చిన్న క్యారెక్టర్ చేసినా కూడా అందులో ఒక ఐజీ లాంటి క్యారెక్టర్, అరవింద్ స్వామి కాంబినేషన్తో ఉండే క్యారెక్టర్ అంటే ఆటోమేటిక్గా ఇట్స్ వెరీ గుడ్. అలాంటి కొన్ని సందర్భాల్లో మిస్ అయిపోతుంటాం. అప్పుడు ఏమనుకుంటాం అంటే ఫేట్ మనకు అది లేదు, రాసి పెట్టేందుకు ఇట్లా అయింది అన్న ఉద్దేశంతో వదిలేస్తాం, ఊరుకుంటాం. సో ఇలాంటివి చాలాసార్లు జరుగుతుంటుందండి. ఇంకా మనం తప్పదు, కొన్ని చేయగలం, అన్నీ చేయలేం కదండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. మీరు అడగగానే మా ప్రేక్షకులతో వచ్చి మీ అంతరంగాన్ని పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఇలాంటి అవకాశాన్ని హెచ్టీవీ వాళ్ళు ఇచ్చినందుకు, మీ అందరితో నా అంతరంగాన్ని, అనుభవాలని, ఆలోచనల్ని, ఆశల్ని మీతో పంచుకోగలిగినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు అంతరంగం. శాస్త్రీయ నృత్య కళాకారిణిగా, ఆర్టిస్ట్గా, చలనచిత్ర టీవీ రంగాల్లో కూడా రాణిస్తూ మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న జయలక్ష్మి గారు, వారు యాక్చువల్గా సేవా కార్యక్రమాలు వీటితో పాటు వారు చిన్నప్పుడు సాహస క్రీడలు కూడా చేసేవారని వారి హస్బెండ్ కూడా చెప్పారు. అలాంటి క్యారెక్టర్లో చూడాలనేది వారి జయలక్ష్మి గారి హస్బెండ్ శ్రీనివాస్ గారికి డ్రీమ్ అనమాట, వారి కోరిక. అలాగే వారి కోరిక కూడా త్వరలో నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఇది ఈరోజు అంతరంగం. వచ్చేవారం మరో ముఖ్య అంతరంగంతో కలుసుకుందాం. నమస్కారం.